నరికి పాడేయకుండా ఊరుకో. వినపడిందా? నీ కొడుకు ప్రాణాలు నా చేతుల్లో పోతాయి. చూస్తావా? అన్నయ్య, నువ్వేం చెప్పినా సరే నా కొడుకును పంపించడానికి నేను ఒప్పుకోను. చూడమ్మా, ఇక్కడిప్పుడు పరిస్థితులు ఏం బాలేవు. ఇప్పుడు వాడిని పంపిస్తేనే మంచిది. అలా కాదు, నాకొక కొడుకు చాలనుకుంటే వాడిని ఇక్కడే ఉండని. నా మాట వినమ్మా, నువ్వు కాస్త ఏడవకుండా ఉండు. బెంగళూరులో ఉన్న మెస్సీ వాళ్ళకు నేను కాల్ చేసి అన్ని విషయాలు చెప్పేశాను. కొన్ని రోజులు ఇక్కడ ఉండకుండా దూరంగా ఉండని. సమస్యలు సద్దుమనిగాక మనమే వెళ్ళి తీసుకొద్దాం. అంతా వాడి మంచికే. టోనీ, నాన్న